నమస్తే అండి. ఇప్పుడు మనం యాచారంలోని ఆర్తా సాగర్ ప్రాజెక్టుకి వచ్చాం. మనం సాగర్ హైవేలో ఉంది ఈ ప్రాజెక్ట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఎంటైర్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. 11 acres ప్రాజెక్ట్. సో డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది, మొత్తం అయిపోయినాయి. సో ఇటు చూసుకుంటే మీరు సీసీ రోడ్స్ కూడా చూడొచ్చు. మనం ఒకసారి ఇక్కడ మన సార్ ఉన్నారు, మనం ఒకసారి ఈ సార్ని కనుక్కొని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ ప్రాజెక్ట్ గురించి మాకు కొన్ని వివరాలు చెప్తారా? షూర్ మేడం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్నటువంటి సెకండ్ ప్రాజెక్టు. ఇది నాగార్జున సాగర్ హైవేకి ఇబ్రహీపట్నం దాటిన తర్వాత వచ్చే యాచారం, ఆ యాచారం దాటిన తర్వాత మాల్ వస్తుంది. ఈ యాచారానికి మాల్కి మిడిల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకి 11 acres డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్డు, 40 feet రోడ్డు. అటు చూసుకుంటే మీకు అన్నీ కూడా సబ్ రోడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం పూర్తి అయిపోయింది. అండర్ డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోయింది. మీరు అటు చూసుకుంటే పార్క్ అవుట్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒకటి మాత్రం పెండింగ్ ఉంది. సీసీ రోడ్స్ అండి ఇవన్నీ? అన్ని సీసీ రోడ్స్ మేడం. ఓకే సార్, వెరీ గుడ్. బ్యూటిఫుల్ గా తయారైంది వెంచర్ కూడా. అవునవును, అన్ని సీసీ రోడ్ ఇచ్చాము. ఓకే, డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఓ, మన ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం రెడీ టు మూవ్ అండి. అవును సార్, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేచర్ కి దగ్గరలో ఉన్నాం మనం. అవునండి. అందులోనూ రోడ్ ఫేసింగ్ వెంచర్ కదండి. రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అయ్యేసరికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది ఫ్యూచర్ లో. అందులో ఫ్యూచర్ సిటీకి దగ్గర అన్నారు కదా, ఇంకోటి కొంచెం చెప్తారండి. డిమాండ్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులలో రేట్స్ కంపేర్ చేసుకోండి. మనం ఇచ్చేటువంటి ప్రైస్ కన్నా కూడా అక్కడ 1000-2000 ఎక్కువనే ఉన్నాయి. జస్ట్ మనము బ్యాక్ సైడ్ వచ్చేసి మనము 15,000 ఇచ్చాము, ఫ్రంట్ 10,000 ఇచ్చాము మనం. అంటే మిగతా ప్రాజెక్ట్స్తో పోల్చుకుంటే మన ప్రైస్ అనేవి ఇంకా తక్కువనే ఉన్నాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కి ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి చెప్తారా? అప్రూవల్స్ అనేవి మీకు రెరా అప్రూవల్ ఉంది, డిటిసిపి అప్రూవల్ ఉంది మేడం. ఓకే, ఈ రోడ్స్ ఎలా అండి? రోడ్స్ ఎన్ని ఫీట్ రోడ్స్? ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మేడం. వెంచర్ లో ఈ 11 acres ప్రాజెక్ట్ లో మెయిన్ రోడ్ అన్నమాట. ఇది 40 feet రోడ్. 40 feet రోడ్డు. ఓకే, వెరీ గుడ్. మిగతా అన్ని కూడా ఆ పక్కన ఉన్నటువంటి సబ్ రోడ్స్ మొత్తం కూడా 33 feet ఉన్నాయి మేడం. ఓకే, అంటే డిటిసిపి నామ్స్ ప్రకారంగానే మేము అన్ని డెవలప్ చేస్తున్నాం అన్నమాట. అవును కదండి, కస్టమర్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని అప్రూవల్స్ ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఇష్టపడతారు. అవునండి. సో చాలా బాగుంది సార్ ప్రాజెక్ట్. మరి మీరు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లోని? ఫెసిలిటీస్ మీకు చూడండి, మీరు అండర్ డ్రైనేజ్ ఇచ్చేసాం, ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఓకే, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఓకే, తర్వాత మీకు ప్రతి ప్లాట్కి కూడా మీకు నెంబరింగ్, తర్వాత ఫుట్ పాత్స్ ఉంటాయి రోడ్డుకి అన్నిటి కూడా. 2 వైప్స్ కూడా ఫుట్ పాత్స్ ఉంటాయి విత్ కర్బింగ్ స్టోన్స్ ఇస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. ఓకే, సో ఈ లొకేషన్ ఎక్కడుంది? ఈ లొకేషన్ హైలైట్స్ చెప్తారా మాకు? ఇది వచ్చేసి మనకి సాగర్ హైవేలో, హైదరాబాద్ టు నాగర్ సాగర్ హైవేలో ఇబ్రహీపట్నం అనేది ఉంది. ఇబ్రహీపట్నం దాటిన తర్వాత మనకి యాచారం అనేటువంటి మండలం వస్తుంది. తర్వాత మనకి యాచారం దాటిన తర్వాత మనకి మాల్ అనే టౌన్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ మాల్ టౌన్, యాచారం టౌన్ మిడిల్లో ఉంది మన ప్రాజెక్ట్. చూడవచ్చు మీరు, హైవే చూసుకోవచ్చు, వెహికల్స్ పోతున్నాయి. అది వచ్చేసి మనకి 100 feet ప్రజెంట్ 100 feet హైవే అండి అది. అది మనకి ప్రపోజ్డ్ 200 feet హైవే అన్నమాట. అది అంటే 200 feet హైవేకి మనం ఆనుకొని ఉన్నాం అనమాట, అడ్జసెంట్ లో ఉన్నాం మనం. అంటే ఫ్యూచర్ లో మనకి అప్రిసియేషన్ ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేమేం చెప్తున్నామంటే మాక్సిమం 5 years లో మీకు డబల్ అని చెప్తున్నాం. కానీ ఇది ఇంకా ఎర్లీగానే, అంటే 3 to 4 years లో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం మనం. ఇక మీరు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా చెప్పినటువంటి AICT 4th city అని చెప్తున్నాం కదా. జస్ట్ మనం ఈ హైవేకి, శ్రీశైలం హైవేకి మిడిల్లో వస్తుందన్నమాట. అది మనం ఆ డెవలప్మెంట్స్కి కూడా దగ్గరలో ఉన్నాము. ఇంకా మనం వచ్చేసి ఏదైతే ఫ్యూచర్ సిటీ చెప్తున్నామో, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్తున్నామో, FCDA అని, మన ప్రాజెక్ట్ కూడా ఆ FCDA లిమిట్స్లో ఉందన్నమాట. అంటే FCDA లిమిట్స్లో ఉన్నటువంటి ప్లాట్లకు కూడా ఫ్యూచర్లో మంచి డిమాండ్ వస్తుందన్నమాట.
అట్లా మనము మన ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయి ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో పెట్టలే, మనం ఎక్కడ ఒక హైవే పక్కన పెడుతున్నాం మనం. అంటే మనము అప్రిసియేషన్ మనం అనేది ఫాస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అటువంటి ప్రాజెక్టే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్ధాసాగర్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో మొత్తం వచ్చేసి మనకి 165 ప్లాట్స్ ఉన్నాయి. ఈ 165 ప్లాట్స్లో మ్యాక్సిమం అంటే హాఫ్ ఆఫ్ ది ప్లాట్స్ అయిపోయినాయి, అంటే 83 ప్లాట్స్ అయిపోయినాయి. ఇంకొక 80 ప్లాట్స్ వరకే ఉన్నాయండి. ఇది కూడా మనకి ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. మ్యాక్సిమం మనకి డిసెంబరు 15th to 20th ఆ మధ్యలో మొత్తం కూడా టోటల్ వెంచర్ అంతా కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మాకు. వెరీ గుడ్, బాగుంది సార్. ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. అన్ని విధాల డెవలప్మెంట్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. మేము కూడా ఈ ప్రాజెక్ట్లోనే ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా వివరాలు చెప్తారా మీరు? లొకేషన్ హైలైట్స్ కానీ, మాల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? మేడం మీరు కూడా చేసుకోండి మేడం, మంచిది. కంపల్సరీ సార్. మీరు ఈ ప్రాజెక్ట్ చూపించిన తర్వాత ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళది మేము అందులో కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యి ఉండి ప్లాట్ తీసుకోవాలనేది మా ఉద్దేశము. తథాస్తు అండి, తప్పకుండా మీకు కూడా దీంట్లో ప్లాట్ తీసుకోండి. మీరు చూడొచ్చు మేడం, ఈ 40 feet రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా ఈ రోజుతో అయిపోతుంది. యాక్చువల్గా ఈ రోజు 29th November ఈ రోజు మేము సైట్కి రావడం జరిగింది అలాంగ్ విత్ కస్టమర్. మీరు నిజంగా కస్టమర్ ఈరోజు వచ్చి చాలా మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ఆయన కస్టమర్ అనే పర్సన్ ఆయన మా ఖమ్మం నుంచి వచ్చారు. యాక్చువల్గా నేను మామూలుగా చెప్పాను అంతే, ఇట్లా ఉంది అని చెప్పాను ప్రాజెక్టు. ఆయన వేరే రకంగా ఆలోచించకుండా ఎమ్మటే 2 ప్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఎమ్మటే 1 lakh కట్టేశారు అన్నమాట. తీరా కట్టిన వారానికి వచ్చారు సైట్ చూడటం కోసం. చూడంగానే చాలా మంచి ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగుందండి, యాక్చువల్లీ మీరు చెప్పిన విధంగా అన్నీ ఉన్నాయని చెప్పారు. మంచిగా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా వాళ్ళ సర్కిల్లో కూడా కొద్దిగా రిఫర్ చేస్తానని చెప్పారు సార్, కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడొచ్చు, మీ క్వాలిటీ కూడా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీతో కడుతుంది చేస్తున్నాం మొత్తం వర్క్ అంతా కూడా. చూడండి, అటు రోడ్డు చూడొచ్చు మీరు, 33 feet రోడ్డు, ఇది 40 feet రోడ్. ఇది కాంప్రమైజ్ ఎక్కడ లేదండి, ఎందుకంటే వర్క్ విషయంలో కాంప్రమైజ్ లేదు. చాలా డీసెంట్గా వర్క్ చేస్తున్నాము అన్నీ కూడా, ఎందుకంటే కస్టమర్ యొక్క శ్రేయస్సే మాకు ముఖ్యం కాబట్టి. చూడొచ్చు మీరు, ఇటు చూడండి, ఇటు అన్ని రోడ్డు మొత్తం అయిపోయినాయి. అవును సార్, మిమ్మల్ని సంప్రదించాలంటే మేము ఎలా అండి? మేడం, నా నెంబరు ఇక్కడ వీడియోలో నేను ఇస్తాను మీకు. మీరు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. మీకు అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మీకు. షూర్ సార్, షూర్. ఏదైనా మేడం, ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై ఇప్పుడు తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ సాగర్ హైవేకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏఐసిటీ 4th city అనమాట. ఎందుకంటే మనం కొనుక్కోవాలని మనకి మనసులో ఉన్నప్పుడు, మన పైసలు ఉన్నప్పుడు కూడా డిలే చేయకండి. ఎందుకంటే డిలే చేస్తే రేట్స్ అనేవి అమాంతం పెరిగిపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ బడ్డం పడుతుంది. నిజంగా మనం మన దగ్గర పైసలుండి మనస్ఫూర్తిగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకంటే ఆటోమేటిక్గా రేట్స్ చేంజ్ అయిపోతుంటాయి. డెవలప్మెంట్స్ పూర్తి అవుతున్న కొద్దీ రేటు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని రాబోయేటువంటి డెవలప్మెంట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు ఈ నాగార్జునసాగర్ హైవేలో ఇటువంటి మంచి ప్రాజెక్టులో ఒక డ్రీమ్ ప్లాట్ తీసుకోండి మీరు. ఆ తర్వాత మీరు మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు పునాది వేసినట్టు అవుతుంది అన్నమాట. షూర్ సార్, మా కస్టమర్స్కి కూడా మేము అదే చెప్తాము. ఓకే మేడం. హైవే ఫేసింగ్ ప్రాజెక్టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వాళ్ళది చాలా బాగుంది. అందులోని మీతోని మేము మాట్లాడడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.